ఇలా మనం ఏపీఐస్‌ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. నోడ్ జేఎస్ యూజ్ చేసి. అసలు ఏపీఐ అంటే చిన్నగా చెప్తానన్నమాట. శాంపుల్‌గా ఫర్దర్ వీడియోస్‌ని ఇంకా నేర్చుకోవచ్చు. ఏపీఐ అప్లికేషన్ అన్నమాట. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేరెన్స్. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేరెన్స్ అన్నమాట. ఏపీఐస్ అంటారు. సో, ఈ ఏపీఐ ఎలా పనిచేస్తదంటే ఒక సిస్టమ్ S1 అనే సిస్టమ్ నుంచి ఇంకో S2 అనే సిస్టమ్‌కి అర్థమైందా? S2 అనే సిస్టమ్‌కి బ్రిడ్జ్ కిందలా పనిచేస్తదన్నమాట. అలాగా. ఈ రెండిట్లికి బ్రిడ్జ్ లాగా. బ్రిడ్జ్ లాగా పనిచేద్దనమాట. బిట్వీన్ బ్రిడ్జ్. సింపుల్‌గా మనం ఏమి రాసుకోవచ్చంటే ఏపీఐస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్. కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ బిట్వీన్ 2 అప్లికేషన్స్. బిట్వీన్ 2 అప్లికేషన్స్ అన్నమాట. ఏపీఐ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద 2 అప్లికేషన్స్. S1 అనే అప్లికేషన్ నుంచి S2 అనే అప్లికేషన్‌కి బ్రిడ్జ్ కింద పనిచేస్తదనమాట. సో, ఎలా అసలు నోడ్ జేఎస్‌లో ఇక్కడ మనం నోడ్ జేఎస్‌ని ఉపయోగించి ఏపీఐస్‌ని క్రియేట్ చేయాలంటే కాంప్లెక్స్ అనమాట. కాంప్లెక్స్ అనమాట. నోడ్ జేఎస్‌ని క్రియేట్ చేయాలంటే కాంప్లెక్స్ అనమాట. కాంప్లెక్స్ ప్రాసెస్. సో, దానికోసమే మనం ఎక్స్‌ప్రెస్‌ని యూజ్ చేస్తాం. చాలా మంది తెలిసే ఉంటది. ఎక్స్‌ప్రెస్‌ని యూజ్ చేస్తామంట. యూజింగ్ ఎక్స్‌ప్రెస్ ఇక్కడ రాస్తాను. యూజింగ్ ఎక్స్‌ప్రెస్ వి కెన్ క్రియేట్ ఏ ఏపీఐస్. వి కెన్ క్రియేట్ ఏ ఏపీఐస్. ఇక నోడ్ జేఎస్ అంటే మనం ఏమి పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు. ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ నోడ్ జేఎస్ అనమాట. ఎక్స్‌ప్రెస్ అంటే ఏంటంటే ఫ్రేమ్‌వర్క్. ఎక్స్‌ప్రెస్ ఈజ్ ఏ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ నోడ్ జేఎస్. సో, అర్థమై ఉంటది కదా! నోడ్ జేఎస్ ఒక ఫ్రేమ్‌వర్క్. ఈ నోడ్ జేఎస్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం సింపుల్‌గా ఏపీఐస్‌ని క్రియేట్ చేస్తాం అన్నమాట. సో, ప్రాక్టికల్‌గా ఏపీఐస్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎలా క్రియేట్ చేస్తారో శాంపుల్‌గా చూపించి ఇక్కడ ప్రాక్టీస్ అనే దాంట్లో క్రడ్ అని పెడతాను. క్రడ్ డాట్ జేఎస్ అని పెడతాను. సో, ఏపీఐస్‌ని క్రియేట్ చేసిన నోడ్ జేఎస్‌ని వాడతాం. దేన్ని వాడతాం? నోడ్ జేఎస్‌ని యూజ్ చేసి ఏపీఐస్‌ని క్రియేట్ చేయడం చాలా కాంప్లెక్స్ కాబట్టి మనం ఎక్స్‌ప్రెస్‌ని వాడతాం. క్రియేటింగ్ ఏపీఐస్ యూజింగ్ ఎక్స్‌ప్రెస్. సో, తర్వాత ఇట్ ఈజ్ ఈజీ టు క్రియేట్ ఏపీఐస్. తర్వాత థర్డ్ వన్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇట్ పర్ఫార్మ్స్ బెస్ట్ అన్నమాట. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తది. సో, వీటి గురించి తెలుసుకున్నాం కదా! ముందుగా మనం ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రడ్ అని పెట్టాం కదా! సో, సీడీ క్రడ్ అని పెట్టిన తర్వాత సీడీ సిఆర్‌యుడి. ఓకే. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైల్‌ని క్రియేట్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఎన్‌పిఎం ఐ అని పెట్టినా పర్లేదు, అని రాసినా పర్లేదు. సో, ఎక్స్‌ప్రెస్ అని పెడదాం. చూడండి క్రడ్ అనే ఆపరేషన్స్ కదా! ఎక్స్‌ప్రెస్ అని కొట్టాను. మనకు డౌన్‌లోడ్ అవుతుంది. సో, మనకు డౌన్‌లోడ్ అయిపోయింది. డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ప్యాకేజ్ సమ్ ఫోల్డర్ తర్వాత ప్యాకేజ్ డాట్ సేజ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది కదా! ఇలా క్రియేట్ అయితే ఈ మాడ్యూల్స్ అనమాట. నోడ్ జేఎస్ మాడ్యూల్స్ అనమాట ఇయన్నీ. మనం మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో, ఈ నోడ్ మాడ్యూల్స్ క్రడ్ అనేది ఈ డైనమిక్‌గా మనం ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు
ఎక్స్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఇయన్నీ డైనమిక్‌గా క్రియేట్ అయితాయన్నమాట. సో, మనం ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఎక్స్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓకేనా? ఇది సేమ్ కాన్స్టెంట్ ఇప్పుడు హెచ్‌టిటిపి అని ఎలా యూజ్ చేసినప్పుడు హెచ్‌టిటిపి కూడా సో, ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ కాబట్టి ఎక్స్‌ప్రెస్ అని రాస్తాం. ఎక్స్‌ప్రెస్ అని రాసి ప్రతిదానికి నోట్.js మనం ఏంటి రిజల్ట్ రిక్వైర్ అనే ఫంక్షన్. రిక్వైర్ అనే ఫంక్షన్ రాసుకొని రిక్వైర్ అనే ఫంక్షన్‌లో మనం ఇప్పుడు ఇంతకుముందు ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం. లేదా హెచ్‌టిటిపి మాడ్యూల్స్‌ని అక్కడ పెట్టాం. ఇప్పుడేంటి ఎక్స్‌ప్రెస్ వాడుతున్నాం కాబట్టి ఎక్స్‌ప్రెస్ అని రాయాలి. సో, ఎక్స్‌ప్రెస్ అని రాసిన తర్వాత సేమ్ మళ్ళీ కన్సోల్ కాన్స్టెంట్ యాప్ ఈక్వల్ టు ఇంతకుముందు క్రియేట్ అని రాసాం. క్రియేట్ వెబ్ సర్వర్, క్రియేట్ సర్వర్ అని. సో, ఇక్కడ ఏం రాస్తాం అంటే ఎక్స్‌ప్రెస్ అని పెడతాం అంతే. ఎక్స్‌ప్రెస్ అని పెడతాం. సో, సర్వర్ క్రియేట్ అవ్వాలని మనం ఏం చేసాం యాప్ డాట్ లిజన్ అని వాడాం కదా ఇంతకుముందు యాప్ డాట్ లిజన్ అందులో పోర్ట్ నెంబర్ ఇచ్చాం. ఇప్పుడు 2323 అనే పోర్ట్ నెంబర్ ఇస్తాను. వద్దు 2424 అనే పోర్ట్ నెంబర్ ఇచ్చి కాల్ బై ఫంక్షన్ ఆల్రెడీ కాల్ బై ఫంక్షన్ అంటే మీకు తెలుసు. కాల్ బై ఫంక్షన్ రాసి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టి యువర్ సర్వర్ ఈజ్ రన్నింగ్ అని పెడతా. సో, ఇక్కడ దాకా మీకు అందరికీ తెలుసు. వెబ్ సర్వర్ క్రియేట్ చేయాలంటే ఈ అప్డేట్ లిజన్ అని ఉండాలి. మనకి సర్వర్ రన్నింగ్ అయిందా లేదా స్టార్ట్ అయిందా లేదు చూడడానికి కన్సోల్ లాగా పెడతాం. సో, ఇక్కడ వరకు మనకి ఎక్స్‌ప్రెస్ జేఎస్ యొక్క ఇంట్రడక్షన్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఏపీఎస్‌ని ఎలా క్రియేట్ చేయడం, ఎలా క్రియేట్ చేస్తామో, అసలు ఎన్ని ఏపీఎస్ ఉంటాయి మొత్తం తెలుసుకుందాం. సో, ఇది రన్ అయిందా లేదా చూడడం కోసం నోడ్ అని పెట్టి CRUD చూసారా? యువర్ సర్వర్ ఈజ్ రన్నింగ్ అని వచ్చింది. సో, నెక్స్ట్ వీడియోలో ఏపీఐస్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఎక్స్‌ప్రెస్‌ని యూజ్ చేసి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థాంక్ యూ.